నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ మహిళ హల్చల్ చేసింది. డాక్టర్లపై దాడికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే లలిత కరీరా అనే మహిళ కడుపు నొప్పిగా ఉందంటూ ఎల్బీ నగర్లోని ఓ హాస్పిటల్లో అత్యవసర విభాగానికి వచ్చింది. వైద్యులు ఆమెకు ప్రాథమిక చికిత్స అందించి పలు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్య లేదని నిర్ధారించి ఆ విషయాన్ని ఆమెకు తెలియజేశారు. దీంతో లలిత కరీరా ఒక్కసారిగా డాక్టర్లపై తీవ్ర ఆగ్రహానికి ఎదురైంది. వారిని దూషిస్తూ దాడికి పాల్పడింది. అనంతరం తన కారును స్వయంగా నడుపుకుంటూ వనస్థలీపురంలోని ఓ హాస్పిటల్కు వెళ్లిపోయింది. ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆమె వైద్య సిబ్బందిపై ఎందుకు ఇంత తీవ్రంగా ప్రవర్తించిందనే కోణంలో విచారణ జరుపుతున్నారు. తర్వాత మొత్తం పిచ్చిగా చేసింది. చాలాసేపు తంతున్నది, గిచ్చుతున్నది, వదులుతున్నది, గట్టిగా అరుస్తున్నది. అయితే అప్పుడే మాకు భయం ఏం చేసినాము, పోలీస్ వరకు కాల్ చేసినాం. వాళ్ళు వచ్చారు. రాగానే సైలెంట్ అయిపోయి ఎవరు మీరు ఇట్లా అక్కడిక్కడ చూసుకుంటా ఎవరు నన్ను చంపుదామని తీసుకొచ్చారు మీరు అది ఇది అని అంటే మేము అప్పటికే చెప్తాం. ఏమైనా ఆ సార్ వాళ్ళు అడిగారు చెప్తున్నది. వాళ్ళు బయటకు వచ్చేసారు. బయటికి రాగానే మళ్ళీ పిచ్చి మళ్ళీ ఉరుకుతున్నారు గట్టిగా. ఓళ్ళకము మళ్ళీ దానికో నన్ను తీసుకొచ్చారు, నన్ను ఏం చేద్దామని తీసుకొచ్చారు అట్లా ఇట్లా అని చెప్పి లేచి నేను ఇట్లా పక్కకు వచ్చి ఫోన్ ఇట్లా పట్టుకొని నా ఫోన్ గుంజుకొని తంతనే ఉంది. ఇంకా కొడుతూనే ఉన్నది, ఇట్లా వేసి తంతున్నది. ఒక అతను వచ్చిండు. అతను ఏం చేసాడు, కారు వచ్చిండు. మేము మాట్లాడుతూనే మేము అడిగాము ఏమవుతారు అట్లా ఇట్లా అడిగితే మా ఫ్రెండ్ అని చెప్పిండు. చెప్పిన తర్వాత మేము ఇట్లా అరుస్తున్నది, మీటర్గా ఇట్లా అరుస్తుంటే మెల్ల బయటకు వచ్చింది. బయటకు రాగానే నేను సెక్యూరిటీ గార్డ్కి మళ్ళీ వార్డ్ బైక్కి ఎక్కడ పోతుందో చూడాలని అనగానే దాదాపు నడుచుకుంటే అక్కడ వెళ్ళిపోయాడు. అక్కడ ఇంకో కారు ఉన్నది, రెడ్ కలర్ కారు ఉన్నది. ఆ కార్లో అతను వెళ్ళిపోయాడు. పిలుస్తుంటే కూడా వెళ్ళిపోయాడు అతను. మరి మీరు చూసే వరకు ఆమె దగ్గర ఒక ఫోన్ ఉన్నది. ఆ ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. ఏమైంది ఏం కథ జరిగితే ఒక లేడీ వచ్చి వాంటెడ్గా ఇలా చేస్తుంది సార్, ఇదంతా చేస్తుంది అనేసరికి 100కి డైల్ చేయండి అమ్మా, 100 డైల్ చేస్తే సార్ వాళ్ళు వచ్చి చూసుకుంటారని చెప్పాము. 100 డైల్ చేస్తే 100 వాళ్ళు సార్ వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ ముందే లలిత అనే ఆమె ఎంక్వైరీ చేస్తే ఎవరు ఏంటి అనేది చూస్తే అంటే ఫిజికల్ వచ్చి చూస్తే ఆమె పేరు లలిత, అడ్వకేట్. ఆమె వచ్చేసి మా స్టాఫ్ మీద హ్యాండ్లింగ్ చేయడము, మిస్యూజ్గా వర్డ్స్ వాడడము, ఇలా వాంటెడ్గా చేయడము చేసింది. తనకి ఏ ప్రాబ్లమో లేదు. వచ్చింది 12:30-1కి అలా వచ్చింది. మళ్ళీ 4 o'clock అలా 3:30కి 4కి అట్లా వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళేలోపు ఇక్కడ పోలీసుల ముందే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది. మా స్టాఫ్ ముందు అబ్బాయిని కాళ్ళతో తన్నింది. తర్వాత వాళ్ళ పర్సన్ ఎవరో వచ్చి మొబైల్ కూడా తీసుకెళ్లారు ఆమెది. ఏంటి ఏం కథ, నువ్వు ఇక్కడ మీకేం ప్రాబ్లం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే ఇంకేదేదో మాట్లాడింది. అనుమానాస్పదంగా హాస్పిటల్లో కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లో అటు ఇటు తిరిగింది. ఎవరు లేని టైంలో సైలెంట్గా వెళ్ళిపోయి కార్ వేసుకుని వెళ్ళిపోయింది. బాగలేదన్నది తనే కార్ వేసుకొచ్చింది. తర్వాత తనే గొడవ పడింది. తనే పోలీసుల ముందు తనే ఏ విధంగా బిహేవ్ చేసిందో మీకు రికార్డ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. మీరు ఏదో విధంగా మాకు తెలియాల్సిందండి సార్, మాకు కొద్దిగా చట్టపరంగా న్యాయం జరగాలి సార్, అంతకంటే ఏమీ లేదు. అలా జరుగుతున్నప్పుడు తనంతకు తానుగా వచ్చి వాంటెడ్గా హాస్పిటల్లో ఇలాంటి ఇష్యూస్ క్రియేట్ చేసి తను వెళ్ళిపోవడానికి ఏదో ముందుగానే ప్రీ ప్లానింగ్గా వచ్చింది సార్. అది జరగలేదు. తర్వాత అందువల్ల తను డిస్టర్బ్ అయిపోయి మా స్టాఫ్ మీద ఇరిటేషన్ చూపించిందండి. మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. నైట్ 12:30కి వచ్చింది సార్. 12:30కి వచ్చిన తర్వాత నాకు గ్యాస్ట్రిక్ పెయిన్, వామిటింగ్ సెన్సేషన్, పొట్ట నొప్పిలేస్తుంది అని చెప్పేసి డైరెక్ట్గా ఈఆర్కి వచ్చేసింది. అయితే ఈఆర్కి వచ్చిన తర్వాత ఏమైనా ఎమర్జెన్సీ ఉందేమో, ఈ టైంలో నైట్ టైంలో వచ్చింది కదా అని చెప్పేసి ఎమర్జెన్సీ ఉందేమో, మాట్లాడకండి మీరు, కొంచెం రిలాక్స్ అవ్వండి. మేము నిజంగానే అనుకున్నాం రిలాక్స్ అవ్వండి అని చెప్తూనే ఉన్నా. తనకి అది చెప్పకోకుండా ఇంకా తనుకునే ఉంది. నన్ను చెంపమించలేయడము, 2 కాళ్ళతోటి తన్నడము,
ఇంకా ఆ లోపు పోలీస్ వాళ్ళు సార్ వాళ్ళు వచ్చిన తర్వాత సార్ ఒక 2 నిమిషాలు ఉండండి, స్టేబుల్ అయిన తర్వాత తీసుకెళ్తారు కానీ ఇక్కడ ఉంటుందా లేకుంటే హైయర్ సెంటర్ షిఫ్ట్ చేసుకోవాలా, మేడం అడిగి చెప్దాము, మేడం కూడా ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పేసి మేము డిసైడ్ అయ్యే లోపు ఇంకా ఎండి సార్ అని చెప్పేసి కార్తీక్ సార్ అని చెప్పేసి ఫుల్ తిడుతుంది. ఇంకా 4:30 వరకు మమ్మల్ని కొట్టింది, సెక్యూరిటీని కొట్టింది, నన్ను కొట్టింది, సూచర్స్ మీద తన్నింది సార్, నన్ను సూచర్స్ మీద తన్నింది. అసలు పొట్టంతా పచ్చిగా అయిపోయి నొప్పులేస్తుంది సార్ నాకు. అందుకే ఇప్పటి వరకు ట్రీట్మెంట్ కోసం అన్ని తీసుకోవచ్చు కదా అని చెప్పేసి మేడం వచ్చి నాకు ఉందామని ఉన్నా. ఇంకా కొట్టింది. మేమందరం అక్కడ ఇక సోఫాలు అక్కడ ఉన్నాము, సెక్యూరిటీ కోసం అని అందరం అక్కడ కూర్చున్నాము. ఇంకా ఆమె ఎప్పుడు వెళ్ళిందో అనేది ఐడియా లేదు సార్. ఇక వెళ్ళిపోయిందంట మార్నింగ్ 4:30 అట్లా లేచి తనకు తానే వెళ్ళిపోయిందంట. ఇంకా అవును సార్, పోలీసు వాళ్ళు ఉన్నారు, కానిస్టేబుల్ సార్ వాళ్ళు ఎస్ఐ సార్ కూడా వచ్చారు అక్కడికి.